Very good afternoon. Welcome to the N3 Media News. This is Mahid. నెల్లూరులోని చిల్డ్రన్స్ పార్కుని మంత్రి నారాయణ పరిశీలించారు. పార్క్ అభివృద్ధి పనులపై అధికారులకు పలు సూచనలు సలహాలు చేశారు. ఎవరైనా పార్క్ స్థలాలను ఆక్రమిస్తే ఊరుకోరని ఆక్రమణదారుల్ని హెచ్చరించారు మంత్రి నారాయణ. రాజమండ్రి పార్కు తరహాలో నెల్లూరు చిల్డ్రన్స్ పార్కుని అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ హామీ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని చిల్డ్రన్స్ పార్కును ఆయన పరిశీలించారు. పార్క్ కి విచ్చేసిన మంత్రికి టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, టీడీపీ నేతలు, పార్కు కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పార్కు ఆధునీకరణకు రూపొందించిన మ్యాప్ ను మంత్రి పరిశీలించారు. అభివృద్ధి పనులపై అధికారులు, నేతలకు మంత్రి పలు సూచనలు, సలహాలు చేశారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ డంపింగ్ యార్డు స్థలంలో గతంలో చిల్డ్రన్స్ పార్కు ఏర్పాటు చేశారన్నారు. పార్కు అభివృద్ధికి అసోసియేషన్ తో చర్చించామని చెప్పారు. పిల్లల కోసం అధునాతన ఆట పరికరాలు, అడ్వెంచర్స్ యాక్టివిటీస్ ఏర్పాటు చేస్తామన్నారు. పార్కు ఆలనా పాలన అసోసియేషన్ కి అప్పజెబుతామని తెలిపారు. లేఅవుట్లలో పార్కులకు కేటాయించిన స్థలాలు ఆక్రమిస్తే చర్యలు తప్పవని మంత్రి నారాయణ హెచ్చరించారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. 350 కోట్ల కార్పొరేషన్ స్థలాలు కాపాడామని చెప్పారు. రాజధాని అభివృద్ధిలో తలమునకలై ఉన్న నెల్లూరు అభివృద్ధికి మంత్రి శ్రమిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, మాజీ జెడ్పీటీసీ విజేత రెడ్డి, కార్పొరేటర్ బాలకృష్ణ, టీడీపీ నేతలు, పార్క్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. నెల్లూరులో చిల్డ్రన్స్ పార్క్ అనేది నెల్లూరు కార్పొరేషన్ యొక్క సెంటర్లో ఉండేది. ఇది రూరల్ కాన్స్టిట్యున్సీకి వచ్చేది. ఈ యొక్క చిల్డ్రన్స్ పార్క్ ఒకప్పుడు ఈ ప్లేస్ వచ్చి డంప్ యార్డ్, నెల్లూరుకి ఒకప్పుడు ఇది డంప్ యార్డ్. ఆ డంప్ యార్డ్ని క్లీన్ చేసి ఇక్కడ ఒక చక్కటి పార్క్ని ఏర్పాటు చేయటం, దీనికి ఒక అసోసియేషన్ కూడా ఉంది. ఈ అసోసియేషన్ వాళ్ళు ఈ పార్క్ని యాక్చువల్గా వాళ్ళందరూ కలిసి దీని యొక్క డెవలప్మెంట్కి వాళ్ళు ఎంతో దోహదపడుతున్నారు. ఈ నేపథ్యంలో మన శ్రీధర్ గారు గిరిధర్ కూర్చొని నేను డిస్కస్ చేయడం జరిగింది. దీంట్లో పిల్లలకి కొన్ని అడ్వెంచర్ యాక్టివిటీస్ పెడితే పిల్లలు ఇంకా ఆనందపడతారు, వాళ్ళ ఆరోగ్యానికి కూడా మంచి ఉద్దేశంతో కన్సల్టెంట్ని కన్సల్ట్ చేయటం, ఒక 3 యాక్టివిటీని స్కై డ్రైవ్ అని, అదేవిధంగా సైక్లింగ్, జిప్ లైన్, సైక్లింగ్, ఈ 3 యాక్టివిటీస్ని యాక్చువల్గా చేసేదానికి యాక్చువల్గా గిరిధరెడ్డి గారు చూపిస్తున్నారు. ఆ 3టిని యాక్చువల్గా శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి ఇమీడియట్గా యాక్చువల్గా టేకప్ చేసి బహుశా 3 నెలలు 3 monthsలో ఈ 3 యాక్టివిటీ స్టార్ట్ కావాలని ఆదేశించాను అటు కమిషనర్ గారికి. అదేవిధంగా గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళే దీన్ని మొత్తం డిజైన్ చేశారు. ఏదైతే లేఅవుట్స్ వేసినప్పుడు సైట్స్ ఉంటాయో ఆ సైట్స్ పార్కులకు ఉంటాయో గ్రీనరీకి, అవి వాటికే ఉండాలి. నేను అందరికీ చెప్తున్నాను, ప్రతి ఒక్కరికి ఎక్కడ ప్రభుత్వ సైట్ ఉన్నా మీరు ఇమీడియట్గా చెప్తే వెంటనే దాని మీద యాక్షన్ తీసుకుంటాం. వింజమూరు ఎస్టీ హాస్టల్ వార్డెన్ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతూ హాస్టల్ ఎదుట నిరసనకు దిగారు. విద్యార్థులను అవమానించే విధంగా వార్డెన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. నెల్లూరు జిల్లా వింజమూరు మండలంలో ఎస్సీ హాస్టల్లో వార్డెన్ వ్యవహార శైలిపై విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులతో అసభ్యకరమైన భాషలో మాట్లాడుతున్నారని ఆరోపిస్తూ ఆంధ్ర విద్యార్థి సంఘం అధ్యక్షులు మహంతిరెడ్డి, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు అంబేద్కర్ మాదికకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘం నాయకులు మాట్లాడుతూ విద్యార్థులను అవమానించే విధంగా వార్డెన్ ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ హాస్టల్ ఎదుట విద్యార్థులతో కలిసి నిరసన చేపట్టామన్నారు. హాస్టల్లో నెలకొన్న సమస్యలను పట్టించుకోవడం లేదని, ఆహార నాణ్యత, పరిశుభ్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే వార్డెన్ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మేడం చెప్పామని టార్గెట్ చేసి వాడిని ఒర్రుని నన్ను కొడుతున్నారు సార్. బయోమెట్రిక్ వేయించడానికి గణేష్పురం, జనార్దనపురం, మళ్ళీ వచ్చి నందిగుంట, ఎస్టీ కాలనీ, సాకలకొండ, ఈ 3కి తమ్మే వేయించుకొని పోతున్నారు సార్. 2 రోజులు సెలవు వచ్చిందంటే ఖచ్చితంగా పంపిస్తాడు సార్. అది బయోమెట్రిక్ అయితే పంపిస్తాడు. ఫిల్టర్ నీళ్ళు వచ్చేసి ఇంటికి ఎత్తుకొని పోతాడు. ఒక్క పెరుగు ప్యాకెట్ తెచ్చేది నీళ్ళు పోసి అది బయట నిండా పోస్తాడు, అందరూ పోస్తాడు సార్. ఈ హాస్టల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా
విద్యార్థుల పట్ల, కనీస వసతుల పట్ల వార్డెన్ గారు భాస్కర్ గారు ఎవరిస్తున్న తీరును చూస్తూ ఉంటే కనీసం ఎస్సీ హాస్టల్లో అసలు ఇతర వార్డునా లేక వ్యక్తిగతంగా దోషంలో దిగుతున్నా అనేది అర్థం కావడం లేదు. ఏదైతే భాస్కర్ రావు మాట్లాడిన తీరు చూస్తూ ఉంటే ఇక్కడ విద్యార్థులు అడుగుతూ ఉంటే ఒక్కొక్క విద్యార్థి చెప్తే ఆ బాధ వర్ణాతీతంగా ఉంది. ఎందుకంటే ఆ విద్యార్థులు చెప్తున్న మాటలు చూస్తూ ఉంటే వల్గర్గా కనీసం ఇంట్లో కనీసం తల్లిదండ్రులు కూడా మాట్లాడరు. అలాంటి వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉంటే అసలు భాస్కర్ రావు వార్డునా లేక ఎందుకు ఈ ఉన్నతాధికారులు ఈ వార్డుని ఇంకా కొనసాగిస్తూ ఉన్నారో అర్థం కావటం లేదు. ఖచ్చితంగా ఇమ్మీడియట్లుగా 24 గంటలు సస్పెండ్ చేయాలా. సస్పెండ్ చేయని పక్షాన అవసరమైతే ఇంజమూరు మండల కేంద్రంగా చేసుకుని ఇంజమూరులో ఉన్నప్పుడు ఎస్సీ హాస్టల్ అదేవిధంగా ఎస్సీ విద్యార్థులు మొత్తాన్ని అదేవిధంగా విద్యార్థి సంఘాలు ఏదైతే ఏవిఎస్ ఆధ్వర్యంలో అదేవిధంగా ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా వార్డుని సస్పెండ్ చేసేంత వరకు కూడా ఇంజమూరు మండల కేంద్రాన్ని కూడా అవసరమైతే రహదారులు దిగ్బంధిస్తామని కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. గ్రంథాలయ సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సూచించారు. కొండాపురంలోని ఈ గ్రంథాలయాన్ని ఆమె ఆకస్మికంగా సందర్శించారు. గ్రంథాలయాన్ని పరిశుభ్రంగా ఉంచకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు చైర్మన్. ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండల కేంద్రంలో ఉన్నటువంటి గ్రేడ్ 3 గ్రంథాలయాన్ని నెల్లూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్పర్సన్ మేకపాటి శాంతికుమారి సందర్శించారు. స్థానిక నాయకులు ఆమెకు సాదర స్వాగతం పలికారు. గ్రంథాలయం అపరిశుభ్రంగా ఉండడం, పుస్తకాలు పేపర్స్ సరైన పద్ధతిలో లేకపోవడంతో సిబ్బందిపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న దాంట్లో అయినా పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, గ్రంథాలయాలు దేవాలయాలతో సమానమని అంకిత భావంతో సిబ్బంది పనిచేయాలని సూచించారు. కొండాపురం గ్రంథాలయ అభివృద్ధికి స్థానిక నాయకులందరూ సహకారంతో నా వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జి రమేష్, మండల తెలుగు యువత అధ్యక్షులు అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఇది సెంటరా సచివాలయం కూడా ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు ఆ బిల్డింగ్ ఖాళీ ఉందా? అది వీళ్ళు పేపర్లు వాళ్ళు అంటే ఇప్పుడు అది ఖాళీనే కదా. పల్లిపాడులో విపిఆర్ నేత్ర కార్యక్రమం కొనసాగుతుంది. గ్రామస్తులకి కంటి వైద్య నిపుణులు ఉచితంగా కంటి పరీక్షలు చేసి అవసరమైన అద్దాలను పంపిణీ చేశారు. ఈ శిబిరాన్ని స్థానిక టీడీపీ నాయకులు పర్యవేక్షించారు. ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో విపిఆర్ నేత్ర కార్యక్రమం కొనసాగుతుంది. విపిఆర్ దంపతులు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందుకూరుపేట మండలంలో మొదటిసారిగా పల్లిపాడు గ్రామంలో ఈ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. కంటి సమస్యలతో బాధపడుతున్న పలువురు స్థానికులు ఈ కార్యక్రమానికి తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, కోడూరు కమలాకర్ రెడ్డి, ఎంఎస్ఎంఈ డైరెక్టర్ వీరేంద్ర నాయుడు కార్యక్రమాన్ని పరిశీలిస్తున్నారు. పల్లిపాడు గ్రామానికి చెందిన పలువురు స్థానిక నాయకులు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారు. కంటి పరీక్షల కోసం పెద్ద ఎత్తున ప్రజలు క్యూ కడుతున్నారు. స్థానిక ప్రజలు ఈ కార్యక్రమంపై స్పందిస్తున్నారు. కంటి సమస్యలు ఉన్నవారు శిబిరానికి వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. దాదాపు కోవూరులో ఈ 3 మండలాలు కలిపి 25,947 మందికి మనము ఈ కంటి పరీక్షలు అనేవి ఈ బస్సులో చేయడం జరిగింది. సో దాంట్లో 17,398 మందికి మనం కంటద్దాలు ఇచ్చాం. అంటే దాదాపు 67% మంది ఇక్కడికి వచ్చి చూపించుకున్న 67% మందికి మనం ఒక అరగంట సేపు లోపలే, అంటే ఒక అరగంట కాల వ్యవధి లోపలే మనం అద్దాలు ఇవ్వడం జరిగింది. ఎవరికి కూడా ఇక్కడ అద్దాలు అవసరమైన వాళ్ళకి మటుకు ఇవ్వడం జరుగుతుంది. ఆపరేషన్స్, కంటి ఆపరేషన్స్ కానీ కంటి డ్రాప్స్ కానీ అలాంటివి అయితే మనం ఇక్కడ ఇవ్వము, చేయము కూడా. అది అందరూ కూడా దయచేసి గమనించగలరు. అదేవిధంగా మిగతా పంచాయతీలకు కూడా ఈ కార్యక్రమం ఇలానే విస్తరిస్తుంది. అక్కడుండే నాయకులు కూడా ఈ విధంగా సహకరిస్తూ ముందరగానే మీకు ఒక యాక్షన్ ప్లాన్ ప్రకారం తెలియజేయడం జరుగుతుంది, ఏ డేట్లో మేము క్యాంప్ పెడతామని. సో దానికి అక్కడ మనం జనాలకు వెళ్ళేటట్టుగా ఈ యొక్క అనౌన్స్మెంట్లు కానివ్వండి, దండోరా కానివ్వండి, లేదంటే ఒక మైకి పెట్టి చెప్పడం కానివ్వండి, దేవళాల్లో చెప్పడం కానివ్వండి, ఇవన్నీ కూడా మీరు ముందస్తుగా చర్యలు తీసుకొని ప్రజలకి సమాచారం అందే విధంగా మీరు అందరూ కూడా సహకరిస్తారని, ఈ యొక్క కార్యక్రమం కలిసికట్టుగా విజయవంతం చేస్తారని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల చేరువ చేసేదానికి ఒక మానస పుత్రికలాగా తీసుకొచ్చినటువంటి మన ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, మన ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి మరొకసారి మా యొక్క నేత్రా టీం తరపు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటూ, వెంకటగిరి గురుకులంలో గురువులు సిబ్బంది అరాచకం పెరిగిపోయిందని
తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రెసిడెన్షియల్ ఎదుట తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళన చేపట్టారు. వెంటనే ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్న బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరి గురుకుల బాలికల రెసిడెన్షియల్లో ఆదివారం తల్లిదండ్రులు పెద్ద ఎత్తున చేరుకొని సిబ్బంది తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేశారు. వెంకటగిరి గురుకుల బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న బాలికల తల్లిదండ్రులు ప్రతి ఆదివారం పిల్లల కోసం ఇంటి నుండి పిండి వంటలు, ఆహార పదార్థాలు తెచ్చి ఇవ్వడం ఆనవాయితీ. అయితే పాఠశాల అధ్యాపకులు పిల్లలను చూసి వెళ్లిన వారి వివరాలు సేకరించి పనిష్మెంట్ పేరిట రూమ్లో బంధించి కొట్టడం, చీపురు పనులు చేయించడం జరుగుతుందని, అసభ్య పదజాలంతో తిట్టడం జరుగుతుందని తల్లిదండ్రులు మీడియా ముందు వెల్లడించారు. బాలికల రెసిడెన్షియల్లో జరుగుతున్న దాడులు, హింసలు జిల్లా అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తల్లిదండ్రులు కోరుతున్నారు. మేడం మీ పేరు మేడం? మీ పేరు మేడం? చెప్పండి మేడం, మీ పేరు చెప్పండి. మీ పేరు చెప్పండి మేడం. ఎక్కడ ఇవ్వాలి? మీ స్కూల్ అవతల నాకు పర్మిషన్ ఉండాలి, నేను యువతలు ఉండాలి. మీరు నాకు పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు. చెప్పాకండి. ఓకే, మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పేరెంట్స్కి. ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా పేరెంట్స్కి. మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. కొత్తగా చేరిన రావాలి కదా మేడం. ఎప్పుడు చెప్పారు? కర్రతో కెమెరా కొడుతున్నారండి మీరు. కర్రతో కెమెరాని కొడుతున్నారండి, ఫోన్ కొడుతున్నారండి. అవును, చెప్పండి. కర్రతో కొడితే కర్రతో ఎవరు కొడుతున్నారు? కొట్టి హక్కు ఎవరు ఇచ్చారు మీకు? మీరేం కొడతారా మీరు? మీరేం కొడతారా మీరు? మీరేం కొడతారా? ఎట్ట కొడతారు మీరు? చెప్పండి ఓపిక్గా. మీరే చెప్పండి. కరెక్ట్ ఎందుకు కొట్టేది? ఆమె లోపలికి వెళ్ళిపోయింది. బస్సు కోసం లోపల నుంచి ఎవరు రాలేదు. అక్కడ నుంచి వాళ్ళు పంపిస్తున్నారు. ఎవరు పిల్లలు వచ్చారో, ఎవరు పేరెంట్స్ వచ్చారో నేమ్స్ రాసుకోరండి, వాళ్ళని అలో చేస్తాము అని. అంతేగాని ఒక టీచర్ కూడా గేట్ దగ్గరకు వచ్చి ఒక మాట కూడా మాట్లాడలేదు. జస్ట్ నేమ్ రాసుకున్నారు, పాప పేరు రాసుకున్నారు అంతే. పేరెంట్స్ వచ్చారు, వాళ్ళ నేమ్స్ రాసుకున్నారు. మేము వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తున్నారంట. మీ పేరెంట్స్ ఎందుకు వచ్చారు మిమ్మల్ని చూడడానికి అని. పనిష్మెంట్ ఏదో అన్న చిమ్మించడము, కొట్టడము, పిల్లల చేత చిమ్మించడము అలాంటివి చేస్తున్నారంట. ఎందుకు వచ్చారు అని చెప్పి వాళ్ళ నేమ్స్ రాసి ఎవరెవరు పేరెంట్స్ వచ్చారో వాళ్ళ ఆ పిల్లల్ని పిలిచి పనిష్మెంట్ ఇస్తున్నారంట. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరులో జరిగిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ మహాసభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి వివక్ష లేకుండా కొత్త అక్రిడేషన్ విధానాన్ని తీసుకొస్తామని జర్నలిస్టులకి హామీ ఇచ్చారు మంత్రి నారాయణ. నెల్లూరులో ఆదివారం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ ఏపీఎంఎఫ్ జిల్లా మహాసభల్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రికి ఫౌండర్ దిల్లీ బాబురెడ్డి, సభ్యులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజాస్వామ్యానికి 4వ స్తంభమైన మీడియా సమాజానికి దిశానిర్దేశం చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో కట్టుబడి ఉందన్నారు. గతంలో ఉన్న అక్రిడిటేషన్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ అర్హులైన ప్రతి ఒక్కరికి వివక్ష లేకుండా కొత్త అక్రిడిటేషన్ విధానాన్ని తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. అలాగే జర్నలిస్టుల కుటుంబాలకు హెల్త్ స్కీమ్ కింద నిరంతరాయ నగదు రహిత వైద్యం, అర్హులైన వారికి ఇల్లు లేదా ఇంటి స్థలాల కేటాయింపును ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుందన్నారు. నిజాయితీ, సామాజిక బాధ్యతతో ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర అభివృద్ధిలో ప్రభుత్వం, మీడియా కలిసి పనిచేస్తే అద్భుత ఫలితాలు సాధించవచ్చని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ నందన్, జర్నలిస్టు యూనియన్ నేతలు నరసింహులు, మల్లికార్జున, వెంకట నారాయణ, రఫీ తదితరులు పాల్గొన్నారు. మనది ప్రజాస్వామ్యం. ప్రపంచంలో ఉన్న ప్రజాస్వామ్యంలో దేశాల్లో మన దేశం చాలా గొప్పది. పూర్తిగా 100% ప్రజాస్వామ్యం మన కంట్రీ.
ప్రజాస్వామ్యంలో మొత్తం 3 స్తంభాలు ముఖ్యమైనవి. ఒకటి, ప్రజల చేత ఎన్నుకోబడిన నాయకులు శాసనసభలో శాసనాలు చేస్తారు, పార్లమెంట్ అయితే పార్లమెంట్లో చేస్తారు. ఆ శాసనాలని ఇంప్లిమెంట్ చేసేది ఎవరంటే అధికారులు. లేదే ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగదు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు న్యాయం జరగాలంటే జర్నలిజం ఇంపార్టెంట్. ప్రజలకున్న సమస్యల్ని ఎప్పటికప్పుడు ఎత్తి మీరు చూపిస్తుంటే మేము ప్రజాప్రతినిధులు దానికి తగ్గట్టుగా స్పందించి దానికి తగ్గట్టుగా వాళ్ళకి చేయాల్సిన శాసనాలు కావచ్చు, లేదా ఏదైనా శాసనాలు చేస్తుంటే అది ఇంప్లిమెంట్ చేయగలంటా ఉంటే అధికారులకు ఇంప్లిమెంట్ చేయమని చెప్పటం. ఇలా ఈరోజు ప్రజాస్వామ్యంలో మన భారతదేశంలో పర్టికులర్గా ఈ 3 స్తంభాలతోటి, ఈ 3 స్తంభాలు చట్టపరంగా వచ్చినవి. పార్లమెంట్లో, మన యొక్క పార్లమెంట్లో ఇవన్నీ బిల్ పాస్ అయ్యి చట్టపరంగా వచ్చినవి. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఈ మధ్య నా దగ్గర కూడా నెల్లూరులో కొందరు వచ్చి కలెక్టర్ గారికి చెప్పన్నారు. కలెక్టర్ గారికి కూడా నేను చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా మీరు తీసుకొస్తే ఖచ్చితంగా 100కి 100 పాళ్ళు చేస్తామని తెలియజేస్తున్నాను. అదేవిధంగా హౌస్ అయితే 2014-19లో నేను కొన్ని ప్రపోజల్స్ పెట్టాను అప్పుడు. అయితే వచ్చిన తర్వాత చేయాలంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే వర్గం వైజ్ మీరు ఇవ్వటానికి లేదని ఇచ్చారు వాళ్ళు, జర్నలిస్టులను ఇలాంటి ఒక 2029లో గెలుపే లక్ష్యంగా ప్రతి జన సైనికుడు పనిచేయాలని చిత్తూరు జనసేన జిల్లా కార్యదర్శి యశ్వంత్ పిలుపునిచ్చారు. పార్టీ కార్యకర్తలతో ఆయన ఆత్మీయ సమావేశమై దిశానిర్దేశం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని జనసేన ప్రధాన కార్యదర్శి యశ్వంత్ తెలిపారు. ఆదివారం నగరంలోని జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన నాయకులు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైకాపా ప్రభుత్వ పాలనలో అరాచకాలకు అడ్డుకట్ట వేసి సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కూటమి పార్టీగా ఏర్పడి విజయం సాధించడం జరిగిందన్నారు. నాడు పార్టీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నాయకులకు, కార్యకర్తలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించడం జరుగుతుందని జనసేన పార్టీ వ్యవస్థాపకులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారని తెలిపారు. ఆయన సూచనల మేరకు నియోజకవర్గాల వారీగా సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పోరాడాలని సూచించడం జరిగిందన్నారు. జనసేన పార్టీ చిత్తూరు నియోజకవర్గ కార్యకర్తలకి, మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఈరోజు ఇక్కడ మేము పెట్టుకున్న సమావేశానికి ముఖ్య ఉద్దేశం, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. 2024 ఎన్నికల తర్వాత గ్రౌండ్ లెవెల్లో క్యాడర్ ఇబ్బంది పడింది వాస్తవం. రేపు ఎలక్షన్లో మనం నడవాల్సిన విధానం గురించి కానీ స్పష్టంగా చర్చించుకోవడం జరిగింది. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో నామినేటెడ్ పదవుల విషయంలో కానీ పార్టీలో తప్పులు జరిగినాయి ఒప్పుకుంటున్నాం. వీటన్నిటిని సరిదిద్దే కార్యక్రమం ఈ రోజు నుంచి మొదలైంది. చిత్తూరు జనసేన పార్టీ లోకల్ బాడీ ఎలక్షన్స్కి సంసిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా సీనియర్లు కార్పొరేటర్లు ఉన్నారు, కాబోయే కార్పొరేటర్లు ఉన్నారు, ఆస్పిరెంట్స్ అందరూ ఉన్నారు, సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు అందరూ ఎలక్షన్లకు సిద్ధంగా ఉన్నాం. చిత్తూరులో జాతీయ యాదవ మహాసభ ఘనంగా జరిగింది. రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడిన యాదవులకు రాజకీయ పార్టీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. దామాషా పద్ధతిలో రాజకీయంగా, ఆర్థికంగా వెనుకబడ్డ యాదవులకు రాజకీయ పార్టీలు సీట్లు కేటాయించాలని జాతీయ యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు కోరారు. జాతీయ యాదవ మహాసభ ఆత్మీయ సమావేశం ఆదివారం చిత్తూరులో ఘనంగా నిర్వహించారు. ముందుగా చిత్తూరు హైరోడ్డులోని శ్రీకృష్ణుని గుడి నుండి గిరిపేట విజయదుర్గ కళ్యాణ మండపం వరకు భారీ ద్విచక్ర వాహనం ర్యాలీ నిర్వహించారు. అనంతరం విజయదుర్గ కళ్యాణ మండపంలో జాతీయ యాదవ మహాసభ జిల్లా అధ్యక్షులు కవిత సురేష్ అధ్యక్షతన నిర్వహించిన యాదవ ఆత్మీయ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షులు వెంకట్రావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఉన్న యాదవులు ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనానికి స్వతంత్రం వచ్చిన నాటి నుండి నేటి వరకు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన పార్టీలే కారణమన్నారు. దేశ ప్రజలకు పాడిని, మాంసాన్ని అందించడంలో యాదవులు కీలక పాత్ర పోషించారని తెలిపారు. చిత్తూరు జిల్లాలో సైతం ఒక్కరు మినహా స్వతంత్రం వచ్చిన నాటి నుండి యాదవ కులస్తులు ఎమ్మెల్యే కాలేకపోయారన్నారు.
దేశంలోనూ ఇదే పరిస్థితి ఉందని, యాదవుల రాజకీయ ఉనికి కోసం దేశంలోని యాదవులకు ఏకం చేసేందుకు ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అఖిల భారత యాదవ మహాసభ చిత్తూరు జిల్లా నుంచి నన్ను ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడం జరిగింది. మన యాదవ సమాజానికి ఖచ్చితంగా విద్యా ఉద్యోగ అవకాశాలు, అదేవిధంగా రాజకీయ పరంగా కానీ, అదే సొసైటీలో కూడా వాళ్ళకు మంచి పేరు తీసుకొచ్చే మరిగా వాళ్ళకి ఎక్కడికి అన్యాయం జరిగితే వాళ్ళకు ఆ విధంగా మేము ఆదుకుంటామనేసి ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాను. నన్ను ఈరోజు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నాం. జాతీయ నాయకులు, మరి రాష్ట్ర నాయకులు, మరి జిల్లా నాయకులు అనేటువంటి కవితా సురేష్, నిత్యానంద్ సారు, మన డైరీ మనన్న, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను. భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు చేపట్టి యాదవ జాతికి మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలనేసి నిర్ణయించుకున్నాను. ఆ రకంగా ముందుకెళ్తానేసి అందరికి కూడా హామీ ఇస్తున్నాను. సమాజంలో కుల వివక్షను పారద్రోలాలని సిపిఎం నేతలు పేర్కొన్నారు. నరుకూరు సిఐటియు కార్యాలయంలో జరిగిన సామాజిక సంఘారావంలో పలువురు మాట్లాడుతూ ప్రజలందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని, అప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని వారు పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరులోని స్థానిక సిఐటియు కార్యాలయంలో సామాజిక శంఖారావం కార్యక్రమం అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి మూలం రమేష్, జిల్లా సెక్రటరీ సభ్యులు ఎం మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు దుగ్గిరాల అన్నపూర్ణ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కుల వివక్షత లేని సమాజ స్థాపన కోసం ప్రజలందరూ కలిసికట్టుగా అడుగులు వేయాలని, అప్పుడే నిజమైన సామాజిక న్యాయం జరుగుతుందని వారు పిలుపునిచ్చారు. మండలంలో ఉండ్రాళ్ల శ్రీనివాసులు, కుక్కంటి వెంకట సుబ్బయ్య, వేగూరు వెంకయ్య, కాంతిరెడ్డి, రవణమ్మ అనే వ్యక్తులు సిపిఎం పార్టీ పేరు వాడుకుంటూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని, జ్వాలాముఖి ఆలయం చైర్మన్ సంస్థపై వారు వ్యక్తిగతంగా పెట్టుకున్న స్కానర్ ఖాతాపై బహిరంగ విమర్శలు చేసి భక్తులకు భయభ్రాంతులకు గురి చేయడం, ప్రజా విజ్ఞప్తుల ద్వారా అనవసర ఆరోపణలు చేసి గౌరవ వ్యక్తులపై బురద చల్లడం జరిగిందన్నారు. రియల్ ఎస్టేట్ లేఅవుట్ల వద్దకు వెళ్లి లంచాలు డిమాండ్ చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చిందని, పార్టీ పేరును దుర్వినియోగం చేస్తూ అక్రమ వసూళ్లకు మరియు లంచాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని మండిపడ్డారు. మన కొల్దిబ్బ గిరిజన కాలనీ తిరగడం జరిగింది. అయితే ఈ కార్యక్రమంలో ఒక్కొక్క ఏరియాకి పోతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు, ఒక దగ్గర శ్మశానానికి దారి లేదు, ఇంకో దగ్గర చూస్తే అక్కడ ఉన్నటువంటి మురికి కాలువలకి కనీసం చెత్త తీసే ప్రయత్నం కూడా లేదు. అడిగితే వాళ్ళు ఎవరు రావట్లేదా అని చెప్పే ప్రయత్నం. అలాగే గిరిజన కాలనీలో కొంతమందికి ఆధార్ కార్డు లేవు, రేషన్ కార్డులు కూడా ఒక్కొరికి ఇద్దరికి లేవు. అలాగే ఒకే కుటుంబంలో కనీసం 3-4 ఉంటున్నారు, వాళ్ళకి కనీసం ఉండేదానికి ఇంటి స్థలం లేదు. అలాగే ఈ సమస్యల మీద మేము చూస్తున్నాం. తిరిగే క్రమంలో అన్నీ కూడా రాసుకొని వీటి మీద ఎంఆర్ఓ గారికి 27, 28 తేదీలలో మేము అర్జీలు ఇచ్చేదానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యకాలంలో సిపిఎం పార్టీ, మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళం అని చెప్పేసి కొన్ని చోట్లకు పోయి లేఅవుట్ల వాళ్ళ దగ్గర వాళ్ళని బెదిరించడం, అదేవిధంగా కొన్ని చోట్ల ఈ గుడిలో ఏదో వాళ్ళ వ్యక్తిగత స్కానర్ పెట్టారని చెప్పేసి, మేము కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళమే, మిమ్మల్ని మేము రోడ్డు మీద వేస్తాం, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళతో పెట్టుకుంటే అని చెప్పేసి వాళ్ళు అక్కడక్కడ మాట్లాడటం జరుగుతుంది. ఆ వ్యక్తులకి ఈ సిపిఎం పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఎందుకంటే ఇక్కడ మండలంలో ఒక పార్టీ జిల్లా కార్యదర్శి గారు రమేష్ గారు ఉన్నారు, వారి ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఈ మండలంలో ఏ కార్యక్రమం చేసినా, యూరియా కార్యక్రమం చేసినా, రైతుల పక్షాన్ని చేసినా, ఇంకేదన్నా ఇతర కార్యక్రమాలు చేసినా పార్టీగా ఉన్నటువంటి వ్యక్తులు పాల్గొంటారు తప్ప ఇతర వ్యక్తులకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్పదలుచుకున్నాం. జలదంకి మండలానికి బదిలీ అయిన టీపీ గూడూరు ఎస్ఐ వీరేంద్ర బాబుకి ఘన వీడ్కోలు పలికారు. టీపీ గూడూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఆయన సేవల్ని పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు కొనియాడారు. తోటపల్లి గూడూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా సేవలు అందించిన వీరేంద్రబాబు జలదంకి మండలానికి బదిలీ కావడంతో ఆయనకు పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వీడ్కోలు సభలో పలువురు నాయకులు మాట్లాడుతూ ఎస్ఐ వీరేంద్రబాబు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ క్రమశిక్షణతో విధులు నిర్వహించారని ప్రశంసించారు. శాంతి భద్రతల పరిరక్షణలో ఆయన చూపిన నిబద్ధత అభినందనీయమని పేర్కొంటూ జలదంకి మండలంలో కూడా అదే సేవాభావంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఎస్ఐ వీరేంద్రబాబు మాట్లాడుతూ తోటపల్లి గూడూరు ప్రజలు, ప్రజాప్రతినిధులు, పోలీసు సిబ్బంది తనకు అందించిన సహకారాన్ని జీవితాంతం మరువలేనని అన్నారు.
విధి నిర్వహణలో తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమం ముగింపులో ఎస్ఐ వీరేంద్ర బాబును శాలువాతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి జ్ఞాపికను బహుకరించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. వచ్చే ముందు కూడా అందరూ ఆడికింటికి వెళ్తున్నాం అంటే మనకి చిన్నప్పుడు చెప్తా ఉంటారు కదా, పులి కథ, పులి బోన్లోకి వెళ్తున్నాము, ఎందుకు వెళ్తున్నాం ఆడికి, ఆ నియోజకవర్గానికి అని అందరూ ఆఫీసర్లతో అందరూ చెప్తూ ఉండేవాళ్ళు. అంటే ఇక్కడ ప్రతిపక్షము పాలక పక్షం రెండు కొంచెం యాక్టివ్గా ఉంటాయి కాబట్టి అట్లా చెప్తూ ఉండేవాళ్ళు, వేరే ఉద్దేశం ఏం లేదు. పోలీసులు ఏంటంటే రెండు దగ్గర ప్రతిపక్షం పాలకపక్షం ఉన్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు చేయడం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ ఉద్దేశంతో చెప్తూ ఉండేవాళ్ళు. అయినా సరే వచ్చిన తర్వాత 2 years ఆల్మోస్ట్ ఆల్ 2 years కంప్లీట్ చేసుకున్నాము. దానికి యొక్క ముఖ్య కారణం ఏంటంటే మెయిన్ మా డిఎస్పీ గారు ఘట్టంనేని శ్రీనివాసరావు సార్ ఏదన్నటువంటి ఇక్కడ ఆల్రెడీ చేస్తున్నాడు ఈ నియోజకవర్గంలో, ఈ పోర్ట్ సర్కిల్లో సీఏగా చేస్తున్నాడు కాబట్టి సార్ ఎప్పుడైనా సరే ఏ సలహా అయినా సరే సార్ చెప్తూ ఉండేవాడు ఏ విధంగా చేసుకోవాలని. సార్ సలహాలు సూచనలు చేసుకొని ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు సార్ ఫోన్ చేస్తే ఈ విధంగా చేసుకోవాలంటే ఆ విధంగా చేసుకున్నాం కాబట్టి 2 yearsలో కూడా ఎటువంటి ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కానీ మేజర్ ఇష్యూస్ ఏం లేకుండా చేసుకున్నాం. అదేవిధంగా అప్పుడున్నటువంటి నాయక్ సిఏ గారు అదేవిధంగా సహాయ సహకారాలు అందించాడు. ఇప్పుడున్నటువంటి రఘుబాబు సార్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఏదైనా సరే ఎప్పుడు ఫోన్ చేసినా కూడా సలహా ఇవ్వటము, మాకే ఫ్రీ హ్యాండ్ ఇవ్వటము, మేమేమైనా చేసినా దాన్ని సపోర్ట్ చేయటము, ఏదైనా మేము పొరపాటు చేసినా కూడా దాన్ని కవర్ చేసుకోవటం, ఇవన్నీ సార్ దగ్గర నేర్చుకున్నాం, రఘుబాబు సార్ దగ్గర. ఈ విధంగా చేసాం కాబట్టి ఆఫీసర్లో సపోర్ట్ ఉంది. అదేవిధంగా మండల ప్రజలు, నాయకులు సురేంద్ర అన్న కానీ, బాబిరెడ్డి కానీ, మెయిన్ మన ఎమ్మెల్యే గారు కానీ అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందించారు. నాకు ఏదైతే సహాయ సహకారాలు అందించారో అదేవిధంగా కొత్తగా వచ్చిన గోపి గారికి కూడా. కోవూరులో రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా 2 మోటార్ బైకులు వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోవూరు మండల సమీపంలోని సాలుచింతల వద్ద పుష్ప వైన్స్ ఎదురుగా ఆదివారం రాత్రి 2 మోటార్ బైకులు ఢీకొని ఓ యువకుడు మృతి చెందాడు. నెల్లూరు నుంచి కోవూరు వైపు స్టౌబిడి కాలనీ నుంచి నెల్లూరు వెళ్తున్న 2 మోటార్ బైకులు ఎదురెదురుగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. నెల్లూరు నుంచి కోవూరు వైపు వస్తున్న బైక్లోని యువకుడు మృతి చెందినట్లు ఆ ప్రాంతంలో ఉన్న వ్యక్తుల సమాచారం. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోవూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.